వాళ్ళండి వాళ్ళు ఎంత సహాయం చేస్తారని, వాళ్ళు ఎంత గొప్పోళ్ళండి, వాళ్ళు ఎంత ఇచ్చారండి, వాళ్ళు అంత ఇచ్చారండి అని వాళ్ళతోటి నువ్వు పొగిడించుకోవద్దు. మనుషులకు కనబడాలని చెయ్యొద్దు. అంటే అందరికీ కనబడాలని మనము ఎక్కడ పడితే అక్కడ ఎవరికి పడితే వారికి ధర్మము చేయకూడదు. మనము ఒకరికి సహాయం చేసినప్పుడు 10 రూపాయలు సహాయం చేసి 100 మందికి మనం చెప్పామనుకోండి, నేను వాళ్ళకి ఇంత ఇచ్చాను, వాళ్ళకి అంత ఇచ్చాను, వాళ్ళు ఇలా చేశాను అలా చేశాను, అప్పుడు ఏమైందంటే మనము ప్రతిఫలము పొందుకున్నాము. అక్కడితోటి మనం ఏమని ఆశపడ్డాము, మనుషులు చూడాలి, మనుషులు పొగడాలి అని మనం సహాయం చేసాము. వాళ్ళు పొగిడారు, అందరికీ తెలిసింది. అయితే ఇంక అక్కడితోటి మనకి రావాల్సిన ప్రతిఫలము వచ్చేసింది. మనం ఏం చేయాలంట, కుడి చేత ధర్మం చేస్తే దానికి ఎడమ చేతికి తెలియకూడదు. ఆ విధంగా నువ్వు ధర్మం చేస్తే నీవైతే అంటున్నారు దేవుడు, నా బిడ్డలు కాని వాళ్ళు ఈ విధంగా చేస్తారు. ఎలాగా, సమాజ మందిరంలో వీధుల్లో చేస్తారు, అందరికి కనబడాలని చేస్తారు. కాబట్టి వాళ్ళు ఆ ఫలము వాళ్ళు పొందుకున్నారు. అయితే నీవైతే, నా బిడ్డవైన నువ్వేం చేయాలంటే, నువ్వు కుడి చేతితో ధర్మం చేస్తే ఎడమ చేతికి తెలియకూడదు. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలము ఇచ్చును.